हुकुम टाइगर का हुकुम। హాయ్ గాయ్స్, హాయ్ చెప్పరు, ఇద్దరు హాయ్ చెప్పండి. సో ఈరోజు అయితే మేము ఊరికి వెళ్తున్నాము, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూటాసేర్ బక్రా అంటే ఒక మేక కోస్తున్నారు అనమాట. సో ఒక ఫెస్టివల్ అయితే ఉంది, మా బంజారా ఫెస్టివల్, దానికోసం అయితే వెళ్తున్నాము. ఇంకా నేను అమ్మవారికి అయితే ఒక స్ట్రాంగ్ కోరిక కోరుకున్నా, ఆ కోరిక నెరవేరింది. ఆ కోరిక ఏంటి అనేది మీకు త్వరలోనే చెప్తాను. సో అమ్మవారికి ఆ కోరిక కోరుకున్నందుకు నేను ఒక శారీ పెడతాను, బ్యాంగిల్స్, ఫ్లవర్స్ అట్లా పెడతా అనుకున్నా. సో ఇప్పుడైతే ఇంకా ఆ మొక్కుబడి తీర్చుకుంటాను, ఎట్లాగో వెళ్తున్నా కదా అని చెప్పేసి ఆ మొక్కుబడి కూడా తీర్చేద్దాం అనుకుంటున్నాము. సో మా ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తున్నారు. ఈరోజు వ్లాగ్ ఎట్లా ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది, మా ఫ్యామిలీతో మామూలుగా ఉంటుందని మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఈ బ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం, మా మమ్మీ వాళ్ళ ఇంటి నుండి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈరోజు సండే, ఇంకా టైం అయితే ఆఫ్టర్నూన్ 12:30 అలా అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాము, ఇంకా టెంపుల్కి వెళ్తున్నా కాబట్టి ఇంకా ముగ్గురం తలస్నానం చేసుకొని ఫ్రెష్గా ఇప్పుడైతే వెళ్తున్నాము. సో ఈరోజు నాతో మ్యాచింగ్ అవ్వలేదు ఇద్దరు, వీళ్ళిద్దరు వైట్ వేసుకున్నారు. ఇంకా నేను చేస్తాను, నేను వేరే ఫస్ట్ నేను మా వారు మ్యాచింగ్ అయ్యాము, బట్ టైగర్ బాబుతో మ్యాచింగ్ వేసుకుంటా, నీతో కాదు ట్విన్నింగ్ వేస్తా అని చెప్పేసి ఇంకా మా వారు టైగర్తో ట్విన్నింగ్ వేశారు. వైట్ అండ్ వైట్ వేసుకున్నారు ఇద్దరు. వాడేమో నా దగ్గరికి రాడంట, మంచిగా ఇప్పటి నుండే కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాడంట. ఇంకా 18 years రాగానే వెంటనే కార్ డ్రైవ్ చేసేసానంట. అందుకని చెప్పి నా దగ్గరికి అయితే వస్తలేడు, అక్కడే కూర్చొని ఇంకా చూస్తున్నాడు. చూడండి ఎంత కామ్గా కూర్చొని ఎట్లా చూస్తున్నాడు, అసలు ఒక మాట కూడా లేదు నోట్లో నుండి. ఎక్కడ మాట్లాడితే ఎక్కడ నేను తీసుకుంటాను అనేసి కామ్గా కూర్చున్నాడు అసలు. సో నాకైతే ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే వాడు నా మీద ఉంటే అన్ని పీకుతాడు, నా జుట్టు పీకేస్తాడు, నా ఇయర్ రింగ్స్ పీకేస్తాడు, అన్ని పీకేస్తాడు. అక్కడ ప్రశాంతంగా ఉంది, నాకు ప్రశాంతంగా ఉంది, వాడు కూడా ప్రశాంతంగా ఉంది. ఇంకా వెళ్తున్నాం ఇప్పుడైతే. మాట్లాడండి, ఇద్దరు మౌనవ్రతం చేస్తున్నారు ఈరోజు. ఇద్దరు మౌనవ్రతం చేస్తున్నట్టు నేనే మాట్లాడుతున్నా అప్పటి నుండి, వీళ్ళిద్దరేమో మౌనవ్రతం చేస్తున్నారు. డ్రైవింగ్ పైన కాన్సన్ట్రేట్ చేసేద్దాం. ఈడైతే చూడు ఏదో లోకంలోకి వెళ్ళిపోయాడు. వాడికి నిద్ర వస్తుంది, మధ్యాహ్నం టైం అయింది, నిద్ర వస్తున్నాడు. నిద్ర వస్తున్నదా? పడుకో అయితే. హ్యాపీగా ఒక గంట జర్నీ ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి, గంట సేపు పడుకుంటే మంచిగా బెటర్గానే ఉంటుంది నాకు కూడా. లేకపోతే అక్కడికి వెళ్ళినాక సతాయిస్తాడు, బట్ మధ్యలో మా మమ్మీ వాళ్ళని పికప్ చేసుకోవాలి కాబట్టి ఇంకా అక్కడ లేస్తాడేమో. అక్కడికి వెళ్ళినాక పడుకుంటేనే బెస్ట్, ఎందుకంటే మళ్ళీ మా డాడీ వాయిస్ విని లేస్తాడు ఇట్లాగో, అందుకని. 5 నిమిషాలు నిద్ర నా మీది, 5 నిమిషాలు నిద్ర. రావా? ఓ అంట కాళ్ళకి చూపిస్తుండవు. ఎప్పుడొచ్చినా నాన్న కాలు చూపిస్తుండే, ఇంకా పోలే నీ నొప్పి, కాలు నొప్పి పోలే ఇంకా. కాలు చూపిస్తుండే, ఇంకా ముందు పోలేదే, ముందు లేదు, ఉట్టి కాలే, ఎంత సాఫ్ చూపిస్తాడు. ఏం లేదు, ఏమైంది? నెత్తికి కూడా దెబ్బ తాకిందంట, కాళ్ళకు కూడా తాకిందంట. కాలు జరిగింది, నెత్తి జరిగిందమ్మా. మా మమ్మీ నేను వచ్చేసరికి గిన్నెలన్నీ కడిగేసి పెట్టింది. ఇక మా డాడీ వెజ్ బిర్యానీ తెచ్చింది, తింటున్నా. ఇంకా వాళ్ళు రెడీ కాలే, రెడీ అవుతున్నారు, రెడీ అయినాక పోవాలి. అప్పటి వరకు టైగర్ బాబుకి మంచి పండుగ, వాళ్ళ తాత కొన్ని ఆటలు ఆడుకుంటున్నారు, అది నాన్నకు బాగా కొడుతున్నారు ఇద్దరే. మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఏ టైంలో వచ్చినాం? 2 గంటలు అయింది వచ్చి. 1కి వచ్చిర్రు. ఏ టైంకి వచ్చిర్రు? 12:30కి వచ్చినాం. దగ్గర 3 అయినా ఇప్పుడు పోతున్నాం. ఇక పండుకున్నాం, లేచినాం. మా అక్క ఫైనల్గా ఇప్పుడు రెడీ అయిందంట, మా అక్క ఫోన్ చేసి మా అక్కను కూడా తీసుకొని పోవాలి. మా అమ్మ రెడీ అయిపోయింది. ఇక ఆయన గునుస్తుండు, మా ఆయన రానంటుండు, ఎందుకంటే 3 అయిపోయింది ఇక్కడనే. ఇంకా అడిగి వెళ్ళేసరికి 5 అవుతుంది, వెళ్ళి ఏం చేస్తామంటుండు. అందుకని చెప్పి ఏం చేస్తాం ఇక. సరే లేటు
మా అక్క రెడీ అవ్వడం లేట్ అయింది, అందుకని లేట్ అయింది మాకు కూడా. ఇప్పుడైతే బాయ్. అక్కడికి వెళ్ళినాక కలుద్దాం. ఏం వంటలు చేస్తారు, ఎవరు ఎట్లా ఉంటారో అక్కడికి వెళ్ళి చూపిస్తాను చెప్పి. టైగర్ బాబు పడుకున్నాడు ఫైనల్గా. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ముందర కూర్చొని బక్రాలు కోసే వాళ్ళు కోస్తున్నారు. గుడి అంటే చేస్తాడంట. గుడి అంటే హాయ్ లేకపోతే బాయ్. డెకరేషన్ మంచిగా చేసి మొక్కుకుందామా? రికి ఒక్కొక్కరికి తీసుకురా. మనం మొక్కు మొక్కు రే. బొట్టు అంట, బొట్టు పెట్టుకో, బొట్టు పెట్టుకో, బొట్టు పెట్టుకో. అమ్మా గుడ్ బాయ్. జేజీ మొక్కిగా మొక్కు, మొక్కు మొక్కు. మంచిగా పెట్టించుకోండు. మొక్కేసే నాన్న, మొక్కేసే. జేజే జేజే జేజే. బొట్టు పెట్టు, బొట్టు పెట్టు, అక్కకు పెట్టు, బొట్టు పెట్టు, పెట్టించుకో. బొట్టు బొట్టు ఒక పెద్ద మమ్మీకి పెట్టు, ఫ్రూటీకి పెట్టు, అక్కకు పెట్టు. టైగర్ నాకు పెట్టుదా. టైగర్ బొట్టు పెట్టుకన్నా, బొట్టు పెట్టి అగో అమ్మో బొట్టు పెట్టేసిండ్రు. బొట్టు పెట్టేసిండ్రు. ఫోన్ చేయరాదు. ఎవరు నేర్పించారు నాన్న నీకు ప్రదక్షిణలు చేయాలని? వావ్ టైగర్. డాడీ నీకు బొట్టు పెట్టారట. ఆయనకు అందినట్టు. వావ్ పూజారి అయిపోయినావా నాన్న ఈరోజు? ఫ్లవర్ ఇవ్వవా? ఫ్లవర్ ఫ్లవర్ ఇయ్యి. అంటిందా? పెట్టుకో అయితే, గొంతు పెట్టుకో, కోరికలు నెరవేరుతుంది. చెప్పొద్దు, కోరికలు నెరవేరవు, అందుకే చెప్తలేవా? మా పెద్ద భక్తుడు టైగర్ బాబు. అమ్మా నేను అనుకున్న కోరికనా? అమ్మా అమ్మా పొరుగు దండాలు పెడతాడంట. ఇంకా వీడికి చూడు, అమ్మవారు అమ్మవారు బొట్టే పెడతాడంట అందరికాడు. ఎవరికి బొట్టు పెట్టాలి, ఎవరికి బొట్టు పెట్టాలి అని చూస్తా ఉండు టైగర్ బాబు. అవునమ్మమ్మ తేలే చెప్పినా వాళ్ళు. మా పిన్ని చిన్న కూతురిగో పిగి బోటి వండుతుర్రు. ఇది మేక కట్ చేసి పెట్టిరు. పిగి బోటి ఉప్పు ఇంట్లో ఎన్ని వేసాడు? పసుపు అంతే కదా. మా పెద్ద పిన్ని షాక్ అయింది, బక్రా మొత్తం ఇంతేనా ఏంటి అని చెప్పి. ఇది మటన్. ఇదేంటక్క? లివర్. లివర్ అది.
సేమ్ ముస్లిం లానే ఉన్నావు. షాపింగ్ ఉంటే నాకు చెప్తారు, తీసుకొని రావాలి అమ్మవారికి ఇవాళ. ఎందుకంటే వీడియోలో తెలవాలి నా కష్టం కూడా అని. మా పిన్ని బాగా తెచ్చిస్తుంది. ఇక అమ్మో నేనే ఇప్పుడు ఇంకా రాలేదు, ఇంత లేట్ అయిందని కాల్ చేస్తారు అప్పటి నుంచి. నేను షాపింగ్ చేసి అక్కడ బిల్లు చేపించి తీసుకొని వచ్చారా లేట్ అవుతుంది. నేను ఒకటి కోరిక కోరుకున్నా అమ్మవారికి. ఆ కోరిక ఇప్పటికైతే నెరవేరింది. అందుకని చెప్పి అంటే లాస్ట్ టైం నేను చాలా ఫేస్ చేసిన దానివల్ల, ఇప్పుడు ఈసారి ఫేస్ చేయలేదు. అందుకని అమ్మవారికి చీర పెడతా అనుకున్నా, చీర పూలు ఇంకా గాజులు. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైతే పెడుతున్నా. ఆ కోరిక ఏంటి, అసలు ఏం నెరవేరింది అనేది మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఇప్పుడైతే ఇంకా అమ్మవారికి చీర పెడుతున్నా. చాలా పవర్ఫుల్ అమ్మవారు. మీరు కూడా ఏదైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. సో కోరుకోండి, అమ్మవారిని మనసారా మొక్కుకోండి. నీకేమో అమ్మవారికి పూలదండ పెట్టేసి చీర కూడా పెట్టేసి పో, సైడ్ నుంచి పో, జాగ్రత్త జారేవు. బొట్టు పెట్టు, ఇక్కడ బొట్టు పెట్టు, ఇక్కడ బొట్టు పెట్టు, బొట్టు తీసుకురా. బొట్టు పెట్టినావు నాన్న, అందరు బొట్టు అంటే పెట్టుకున్నా. బొట్టు పెట్టవే సోను పెట్టి, సోను పెట్టి జారుతావే, జారుతావు. దీన్ని పట్టుకో, మెల్లగా పట్టుకో. జయ భవాని, జయ భవాని. భవాని సాంగ్ పాడు రే అమ్మవారిది. అది కూడా చెప్పాను. మన బొట్టు కాల్చి పచ్చుతాయి వీడియో క్వశ్చన్ మన మొక్కండి మీరు మొక్కండి. పూజారి గంట కొట్టింది. నాది కూడా పట్టుకో, ఏదో ఒకటి లాంగ్ వీడియో. కొంచెం ముందుకు వెళ్తే అందరు వస్తారు. కొంచెం ముందుకు జరుగు. జయ హో దుర్గా భవానీ. అమ్మల కన్నా అమ్మ జగన్మాత, జగజ్జనని జగన్మాత. ముగ్గురు అమ్మల ఒక పూదే డాడీ. బాబాయ్కి ఏం తెలుసానే, ఆయనకు ఏడ ఆంజనేయ స్వామి గుడికి పోతాడు కదా, ఆ గుళ్ళో పూజ చేసి ఆ గుళ్ళో ఏమున్నా ఆయన సాఫ్ చేసుకునే అలవాటు, నీట్గా చేయడం అలవాటు అయిపోయింది. అందుకే ఆయన చేసేస్తుండే అప్పటిదప్పుడే. చేయాలి, అట్లే చేయాలి. గుళ్ళో పోతే ఇట్లా పోయి రావడం కాదు, గుడి కూడా నీట్ శుభ్రం చేయాలి. మరి గుడికి మనమే చేయాలి శుభ్రం. జారేవు జాగ్రత్త. అది కూడా కొబ్బరికాయలు ఎట్లా కొడుతురు అంటే, ఆ కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, ఆ కొబ్బరి నీళ్ళతో బాగా జారుతుంది. కొట్టడం కూడా అది డోర్ ముందే కొట్టేస్తారు. ఇప్పుడు జనాలకు మనం ఒకటి గంట కొడతాడంట. ముందుకు తీసుకెళ్ళు చిన్ని, నువ్వు కొంచెం ముందుకు జరుగు. టైగర్ బాబు గంట కొట్టడానికి సిద్ధమవుతున్నాడు కానీ అందట్లేదు. ఎవరికి వచ్చే ఐడియా వాళ్ళకు వస్తుంది అన్నట్టు కదా. పూజారి అయింది ఈరోజు మా ఆయన అయితే. వీడియో తీస్తున్నాను, వీడియోలో రావట్లేదా నువ్వు? సరే నేను తీసుకు. నువ్వు తాగినావా? తీర్థం
తాగినావు టైగర్? ప్లాస్టిక్ గ్లాసులు ఉంటే బాగుంటుంది. మనోవాంఛ కార్యసిద్ధిరస్తు. అయ్యో పెద్దమ్మ అడ్డొస్తుంది. మనోవాంఛ కార్యసిద్ధిరస్తు ఫల సిద్ధిరస్తు. ప్లాస్టిక్ కష్టపడుతుంది మా ఆయన. ఇంతేనా? ఏదేం చేయాలి నేను ఒక మాట విను. పూలు పెట్టినా చూపి వెనక తిరిగి. అమ్మ పూలు పెడితే పెట్టేసిండు కదా మీ ఆయన. పెద్ద ఘనకార్యం చేసిండు, పెద్ద పని అనుకుండు. మీరిద్దరు ఒకరినొకరు పువ్వు పెట్టుకుంటుంటే మిమ్మల్ని చూసి మేము ఆనందపడాలి. లేకపోతే మీరు కూడా ఒక్కొక్క పువ్వు పెట్టుకోరు. బాబాయ్ నువ్వు పెట్టుకుంటే డాడీతో మమ్మీ పెట్టించుకుంటది. ఇంకా చెప్పండి. గుడి దర్శనం అయిపోయింది. ప్రసాదం వండలే కదా, మైసూరు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పీకి పోటీ వస్తుంది. ప్రసాదం. సో ఇప్పుడు మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. టైగర్ బాబు కొబ్బరి తింటున్నాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నా కోరిక నెరవేరింది, అమ్మవారికి మొక్కుబడి తీర్చుకున్నందుకు. మేము గుడిలో ఉండిపోయినాము, నేను మా వారు. టైగర్ బాబు ఏమో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడంట, మా ఇద్దరిని వదిలేసి. వద్దు, నేను ఊర్లో తిరగనీకి వచ్చిన ఈరోజు. ఊరు మొత్తం తిరుగుతా. అదే కదా నీ ప్లాన్? అదే కదా. ఇప్పుడు మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాము, మళ్ళీ మొక్కుకోవడానికి. ఇప్పుడు నైవేద్యం పెట్టేసి మొక్కేసి వస్తాడు. పీకి పోటీ ఇంకా ప్రసాదం భోగిస్తారు అమ్మవారికి. नगरी नायक मारी याड़ी याड़ी सूते सपना देनो बेटा हृदय देनो याड़ी और घरे न दूधेरी तलावड़ी देनो घेरी वाली देनो मनुष्य कनार कानो और येल वाला दे रे कोणी बोटी बोटी चल हां इतो से जरा बोटी बोटी चल ఓటి రాలే, షాట్ అది కూడా వస్తుంది. అది కూడా వస్తుంది. తిను ప్రసాదం. ప్రసాదం నిజంగా బాగుంది కదా, మస్తు టేస్ట్ ఉంది. కొంచెం వండిండి ఆయన తాత బాధపడ్డాడుగా, అందుకే టేస్ట్ బాగా వచ్చింది. టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కాదు అదే హడికనే అని చిన్నది. అలసిపోయినా మూడు अंदर काली ఇది తినాలి, తింటే చాలా మంచిది. అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం ఇది. సాత హడకలు అంటారు. అందులో నుండి ఇట్లా కొన్ని తెచ్చుకోవాలి ఇంటికి అన్నమాట. ఇంటికి తెచ్చుకొని తినాలి కదా. నువ్వే కంప్లీట్ చేయాలి అదంతా. అవును, ఎవరికైతే ఇస్తారో వాళ్ళే తినాలి, లేకపోతే హస్బెండ్కి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి. కానీ వేరే వాళ్ళకి ఇవ్వద్దు. హస్బెండ్ కానీ పిల్లలకైనా ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వద్దు. అట్లా అని చెప్పి పడేయొద్దు కూడా. చాలా అంటే అమ్మవారు ఏది కోరుకున్నా నెరవేరుతుంది. సో ఇప్పుడు ఇది నేను కంప్లీట్ చేయాలి, అందుకని చిన్నది తీసుకున్నా. బాగుంటుంది కూడా టేస్ట్. చేసుకో అమ్మ. అన్నం పెట్టినావా? అన్నం. ఈ పైపులు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మా కలిపిన అక్కడ జోరుగా వేస్తుంది, మరి ఏం వేస్తుందో తెలియదు. నువ్వేం చేస్తున్నావే?
బాయ్ 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 చెప్పు వాళ్ళకి బాయ్ చెప్పే బాయ్ అందరికి బాయ్ బాయ్ చెప్పే బాయ్ టైగర్కి నిద్ర వస్తుంది ఇంకా బాయ్ పోతున్నావా బాయ్ అమ్మా చుట్టుకెళ్ళి ఒక వీడియో